మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పరకామణి సంబంధించిన అంశాన్ని మాట్లాడటం ఏదైతుందో అది మేము ఖండించడం జరిగింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మాట్లాడటం, అలాగే మా నేత భానుప్రకాష్ రెడ్డి గారు దానిపైన మొదటి నుంచి పోరాటం చేస్తాం, ఆయన మాట్లాడటం జరిగింది. అయితే పరకామణి సంబంధించిన అంశాన్ని భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి దేవుడు సంబంధించిన ఏ అంశాన్ని కూడా అత్యంత పవిత్రంగా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఏం పోయింది, కేవలం 6 నోట్లే కదా పోయాయని చెప్పి మాట్లాడటం అత్యంత తేలిగ్గా దొంగతనం జరిగిందని అంగీకరించి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి దాన్ని లోక్ అదాలత్ని మేము సిఫార్సు చేయటం, లోక్ అదాలత్ ద్వారా రాజీ చేశామని చెప్పి సుమారు 13 కోట్ల విలువైన ఆయన ఆస్తిని రాయించామని చెప్పి గొప్పలు చెప్తున్నారు. నిజంగానే 13 కోట్లు, నిజంగానే 72,000 దాంట్లో దొంగతనం చేస్తే ఏ విధంగా 14 కోట్లు రాయిస్తారని చెప్పి మేము అడుగుతున్నాం. ఇవాళ లోకాయుక్త ఏ విధంగా రాజీ చేయడాన్ని సుప్రీంకోర్టు దాన్ని ఏ విధంగా వ్యతిరేకించింది, ఎవరు దానికి కారణ బూతులో వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని మాట్లాడటం జరిగింది. ఏ జడ్జి అయితే ఈ నిర్ణయానికి వచ్చాడో ఆ విధంగా దేవుడు సొమ్ముని కాజేసిన వ్యక్తిని ఏ విధంగా రాజీ చేస్తారనే విషయం మాట్లాడటం జరిగింది. మేము కూడా నిర్ద్వందంగా దేవుడు సంబంధించిన సొత్తు పైన ఎవడు కూడా రాజీ చేయడానికి అవకాశం లేదు. ఆ విధంగా చోరీ ఎందుకు జరిగింది, దాన్ని ఏ విధంగా వాళ్ళు అనేక రకాల చర్యలు ఎందుకు పాల్పడ్డాడు, దీంట్లో ఉండే పెద్ద చేపలు ఏమిటి, వాటిన్నిటికీ బయటకు తీసుకురావడానికి ఈరోజు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతం పలకాలి. ఇవాళ విచారణకి ఆయన స్వాగతం పలికి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది, కానీ వెళ్ళలేదు. ఇంకొక గొప్ప అంశం ఏంటంటే, ఏదైతే పరకామణి చోరీ అవుతున్న సందర్భంలో ఆ యొక్క సీసీ ఫుటేజ్ ఎవరైతే ఆ రోజు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉండే వ్యక్తి ఎందుకు తొలగించాడనే విషయం తప్పనిసరిగా తెలియాలి. ఎవరు ఆదేశాల మేరకు ఆ విధంగా సీసీ ఫుటేజ్ని తొలగించారు, ఆ విధంగా ఇవాళ అవన్నీ కూడా బయటకు రావాలి. దీనికి కేవలం ఒక సీసీ ఫుటేజ్లో 6 నోట్లు, కానీ ఎన్ని సీసీ ఫుటేజ్లు మీరు పక్కదారి పట్టించారు, వాటి ఏ విధంగా తొలగించారు, ఎందుకు 13 కోట్లు, మార్కెట్ వాల్యూ 30 కోట్లు అని చెప్తున్నారు, సుమారు 200 కోట్ల పైగా పక్కదారి పట్టిందనే అంశం ఈ విధంగా పవిత్రతని భగ్నం కలిగించే విధంగా, అలాగే భక్తుల మనోభావాలు గాయపరిచే విధంగా ఇవాళ భక్తి విశ్వాసాలకి నేపథ్యంలో ఇవాళ తిరుపతి దేవస్థానం కానీ ఇతర దేవాలయాలు కానీ నడుస్తున్నాయి. కనుక భక్తుల విశ్వాసాన్ని సన్నగిల్లే చర్యలు ఏ విధంగా చేయటం, గతంలో లడ్డూ విషయం కానీ ప్రస్తుతం పరకామణి విషయం, తప్పనిసరిగా వీటిపైన పెద్ద ఎత్తున విచారణ చేయాలి, అక్రమార్కులు శిక్షించాలి. దీనిపైన ఏదో మేము చర్యలు తీసుకున్నాం దాంతో సబబ్ అయిపోతుందని ఆలోచన ఉండకూడదు. కనుక జరిగిన తప్పుకి లెంపలేసుకొని గుంజీలు తీయాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. దాంతోపాటు ఎవరైతే దాంట్లో అక్రమాలకు పాల్పడ్డారో ఆ రోజు టీడీఈ సంబంధించిన చైర్మన్తో సహా అనేక మంది సభ్యులు, అనేక మంది ఇతర అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తప్పనిసరిగా శిక్షించాలి. ఆ విధంగా చేయాలని చెప్పి మా యొక్క ఆలోచన. ఆ విధంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకెళ్తుంది. ఆ విధంగా పరకామణి సంబంధించి మాకు సంబంధించిన టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు అనేక విషయాలు పత్రిక ముందు పెట్టడం జరిగింది. మేము కూడా అదేవిధంగా కేవలం పరకామణి కాదు, తిరుమల పవిత్రతను భగ్నం కలిగించే విధంగా, ఆస్తుల్ని పక్కదారి పట్టించే విధంగా, కేవలం దేశవ్యాప్తంగా తిరుమల దేవస్థానానికి ఇచ్చిన భూముల్ని దాన్ని అన్యక్రాంతం చేసే ఒక కుట్ర కూడా జరిగింది. దాన్ని కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి. స్వామివారి సేవలకు సంబంధించిన అంశాన్ని ఏ విధంగా తగ్గించారనే విషయం, అలాగే అనేక రకాల అపవిత్రమైన కార్యకలాపాలు చేసి దాంట్లో అనేక మంది అక్రమార్కుల్ని చొరబడే విధంగా అనేక రకాల అంశాలు ఏవైతున్నాయో వీటన్నిటిపైన విచారణ జరగాలి. ఒక్కొక్క అంశం తెలుసుకుంటే మనందరికీ గగురుపాటు కలుగుతుంది. కనుక ఈ అంశాలు మరొకసారి ఆ పునరావృతం కాకుండా తిరుమలతో పాటు ఏడుకొండలతో పాటు చుట్టుపక్కల ప్రాంగణం యొక్క పవిత్రతను కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. కమర్షియలైజ్ చేయకుండా ఉండాల్సిన అవసరం ఉంది. కనుక వీటిపైన అలాగే ధర్మం కోసం పెద్ద ఎత్తున టీటీడీ నిధులు వినియోగించాలని మేము మొదటి నుంచి కోరుతున్నాం. ఆ విధంగా ధర్మానికి ఎంత కేటాయిస్తున్నారు ఈ విషయం కూడా తప్పనిసరిగా గతంలో మాట్లాడింది, ఇప్పుడు ప్రస్తుతం కూడా చెప్తున్నాం. కనుక ఆ విధంగా స్వామివారి డబ్బులు స్వామివారి యొక్క సేవకి, స్వామివారి అలాగే ధర్మ పరిచారానికి తప్ప ఇంకో దేనికి వినియోగించకుండా ఉండే విధంగా వ్యవస్థ నిర్మాణం చేయాలని, ఆ విధమైన వ్యవస్థల నిర్మాణం కోసం మేము కంకణ బట్టులయం. తప్పనిసరిగా కేవలం ఈ దేవాలయం కాదు, అన్ని దేవాలయాల్లో కూడా ఇటువంటి ఏ విధమైన చిన్న చర్య జరిగినా వాటిపైన పెద్ద ఎత్తున మనం చర్య తీసుకోవాలి. ఆ విధంగా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. ఏదైతే జగన్ నేతృత్వంలో ప్రభుత్వం చేసిన అనేక రకాల అరాచకాలను తప్పనిసరిగా వాటన్నిటినీ బహిర్గతం తీసుకురావాలి, పెద్ద ఎత్తున విచారణ జరగాలని మీకు కోరు. ఏదైతే గోమాంసం అంశం ఉందో దాన్ని పట్టుకోవడం కూడా నిజంగా అది గోమాంసమా కాదా విచారణ చేయడం, ఆ విధంగా దానికి ఎవరు ఆ ప్రైవేట్ యొక్క గుడౌన్లో పెట్టారు వాటిపైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇవాళ దానిపైన చర్యలు తీసుకోవడం, దాడులు చేసింది కూడా రాష్ట్ర ప్రభుత్వమే. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం భాగస్వాములు అయితే దాడి చేయదు, పక్కదారి పట్టించి దాన్ని మూసే ప్రయత్నం చేస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దానిపైన దాడులు చేయించి వాటిని పట్టుకోవడం జరిగింది. ఆ
ఆ విధంగా వాళ్ళందరూ ఎవరైతే దాంట్లో భాగస్వాములారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే రాష్ట్రంలో కొన్ని చోట్ల మనకి ఈ యొక్క మీట్ ప్రాసెసింగ్ సెంటర్స్ ఇచ్చారు. మీట్ ప్రాసెసింగ్ సెంటర్లో అన్యక్రాంతంగా మిగతావి కూడా జరుగుతున్నాయని చెప్పి ఒక విచారణ వచ్చింది. కనుక సమగ్ర విచారణ అన్నీ ఈ యొక్క మీట్ ప్రాసెసింగ్ సెంటర్స్లో కూడా జరుగుతుంది. ఆ విధంగా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎంక్వైరీ చేయటం, ఎక్కడైనా ఇటువంటి నిల్వ ఉన్న మాంసం పైన చర్యలు తీసుకోవటం, ఎక్స్పోర్ట్ లైసెన్స్ లేకుండా ఎవరైనా ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఎక్కడైనా కంటైనర్స్ ఉంటే వాటిని సీజ్ చేయటం, ఆ విధంగా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నాం. ఇటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిపైన తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, ఆ విధంగా చెల్లాలని మేము కూడా దానిపైన గట్టిగా మాట్లాడటం జరుగుతుంది. ఆ విధంగా మా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వెళ్ళి మాట్లాడటం జరిగింది. ఆ విధంగా పార్టీ కూడా దీన్ని మేము ఖండించడం జరిగింది. ఈ ప్రత్యక్ష చర్యలు నిజంగా అది గోమాంసం కాదా మేము నిర్ధారించుకోవాలి, ఆ విధంగా నిర్ధారించుకొని ముందుకెళ్ళాలి. ఈ దేశంలో క్యాటిల్ సంబంధించిన వాటికి కొంత ఆంక్షలు ఉన్నాయి. ఏవైతే దేశీయ ఆవు ఉందో దాన్ని ఎక్కడ కూడా వధ చేయకూడదనే అంశం ఉంది. కనుక దానిపైన పెద్ద ఎత్తున చేయాలి అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఆ విధంగా మీట్ ప్రాసెసింగ్ సెంటర్స్కి ప్రభుత్వ అనుమతులతో అనేక చోట్ల నడుస్తున్నాయి. వాటిలో అక్రమాలు లేకుండా ఉండే విధంగా చూడాల్సిన అవసరం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.